ఒక సమర్థుడిగా పరిపాలించినట్టు కనపడుతుంది. ఎందుకు అట్లా చంద్రబాబు నాయుడు సమర్థుడు అంటే సమర్థుడితో పోలిస్తున్నారు? మనిషికి తగ్గ క్యారెక్టర్ ఉంది, క్యారెక్టర్ తగ్గ ఆలోచనలు ఉన్నాయి, దాన్ని బట్టి జనం ఆకర్షణ ఉంది. అంటే రైతులకి అన్యాయం జరిగిపోయింది చంద్రబాబు వచ్చిన తర్వాత అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీ నాయకులంతా కూడా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేశారు కదా. మాట్లాడలేము, జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడలేము. కొద్దిగా అంటే చంద్రబాబు ఆలోచనలు దుర్మార్గ ఆలోచనలు అయితే ఇంక జగన్ గురించి మేమే మాట్లాడేమి. ఏంటి దుర్మార్గపు ఆలోచనలు అంటున్నారంటే జగన్ ఏ ఏ- ఏ విధంగా ఆలోచించాడు ఆయన అనేసి మీరు అలా అంటున్నారు? అడ్మినిస్ట్రేషన్ బట్టే, ఆ. పరిపాలన బట్టే కదా ఏదనుకున్నా, ఎవరిని అనుకున్నా. అంటే నేను 5 ఏళ్ళు అద్భుతంగా పరిపాలించాను, చంద్రబాబు వచ్చి 6 నెలల్లో రాష్ట్రాన్ని నాశనం చేసేసాడని ఆయన అంటున్నాడు కదండి. అవును, చంద్రబాబు నాశనం చేయలేదు, వాడు నాశనం చేసి అప్పు చెప్పాడు అంతే. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో రైతులందరూ ఆనందంగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా? దాదాపు దాదాపు హ్యాపీగా ఉన్నారు. మరి చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారు విజన్ 2047 అంటున్నారు కదండి. జగన్ పార్టీ ఏమైనా ఉంటే వాళ్ళకు ఉండదు తప్ప మిగతా వాళ్ళందరూ సేవ్గానే ఉంటారు అందరూ. అంటే ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు చంద్రబాబు, చేయగలుగుతారా? సమస్య లేదు, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. మీకు నమ్మకం ఉంది చంద్రబాబు పైన? సమస్య లేదు, చంద్రబాబు కంటే నాయకత్వం ఎవరికి ఉంది? అడ్మినిస్ట్రేషన్ ఓకే, మరి ఓవరాల్ గా ఈ 5 ఏళ్ళు రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందా? అమరావతి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. పాడు చేసిందని బాగు చేయాలి. ఇప్పుడు జగన్ పాడు చేశాడు, ఓకే, దాన్ని ప్రయత్నం చేసి లెవెల్లోకి తీసుకురావాలి. తీసుకొచ్చేస్తాడా చంద్రబాబు? సమస్య లేదు.